హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ శిల్పా రెడ్డి. ఈరోజు టమాటో రైస్ చేసి చూపించబోతున్నాను. అందుకు ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 పెద్దవి ఉల్లిపాయలు కట్ చేసి వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నింటిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 5-6 పెద్ద టమాటోలు కూడా వేసి, ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి మరోసారి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా టమాటోలన్నీ మ్యాష్ అయిపోయాయి కదా. ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఎసురు తెల్లే వరకు ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ను కూడా వేసి మరొకసారి బాగా అన్నింటినీ కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ ఉడుకుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ టమాటో రైస్లో ఈ కొత్తిమీర, పుదీనా, నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ పెరుగు చట్నీ, ఆలూ కర్రీ, వంకాయ కర్రీ, చికెన్ తోటి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఏమీ లేకపోయినా కూడా ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇలా రైస్ని మాత్రమే కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి రైస్ని ఇలా కలుపుకోవాలి. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.